బాగా పెరుగుతుంది సార్. ఇప్పుడు మనం అరటి చూసుకున్నాం, లేకపోతే మామిడి చూసుకున్నాం కూడా. కానీ వాళ్ళకి ప్రాపర్ కాస్ట్ మీరు చెప్తున్నట్టుగానే అది అందడంలో కొంత ఇబ్బంది కలుగుతుందనేది రైతులు చెప్తున్నారు. ఉల్లి గానీ వీటన్నిటి. నేనేమంటానంటే వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సింది, ప్రజలు తినే పంటలు మనం పండించకపోతే ఆ పంటలు ఎవరు కొనలేరు. గవర్నమెంట్ మాత్రం కొనేం చేస్తుంది? ఇప్పుడు ప్యాడీ ఉంది, ఈ సంవత్సరం కూడా 55 లక్షల మెట్రిక్ టన్నులు కొంటున్నాం. అది కూడా ప్రిఫర్డ్ వెరైటీ, ప్రజలు తినే వెరైటీ వీళ్ళు తయారు చేయకపోతే ఒక సంవత్సరం కొంటాం కానీ మళ్ళీ కొనే పరిస్థితిలో ఉండరు. ఇలాంటి ఇంకో పక్కన ఎరువు ఎక్కువ వేసారనుకోండి, క్రిమి సంహారక మందులు విపరీతంగా వాడారనుకోండి, కొనరు. ఇలాంటివి ఇప్పుడు నేను నీళ్లు తెచ్చాము, అన్ని విధాలుగా డెవలప్ చేస్తున్నాం. అందుకే నేను ఏం చేశానంటే అంతా ప్యాడీ వేస్తే తర్వాత రాబోయే రోజుల్లో ప్యాడీ తినేవాళ్ళు. నేను కూడా ఒకసారి చెప్పాను, నేను రైస్ తిన్నాను. మీరు కూడా రైస్ తింటే డెఫినెట్గా మీరు ఇండికేషన్ డయాబెటీస్ ఉంటాయి. డయాబెటీస్ ఇది గేట్వే ఫర్ ఆల్ డిసీజెస్. అక్కడి నుంచి మీకు ఏం రావాలన్నా అదే కారణం అవుతుంది. బట్ వాట్ ఈస్ ది వే ఫార్వర్డ్ వచ్చి ప్రజల కన్జంప్షన్కి అనుగుణంగా మనం కూడా పంటల మార్పిడి చేసుకోవాలి. ఓకే, ఆంధ్రప్రదేశే మార్కెట్ లేదు, చాలదు. ఒకప్పుడు మన ఇంటికే మార్కెట్, మనం పండించుకు మనమే తినేవాళ్ళం. ఇప్పుడు అది అయిపోయింది. ఇప్పుడు ఏంటి, మనం పండించింది బయట వాళ్ళు తినాలి. అది కాకుండా ఆంధ్రప్రదేశ్ ఒకటే మార్కెట్ చాలదు. ఇప్పుడు నేనేమన్నానంటే హార్టికల్చర్, అక్వాకల్చర్కి వెళ్ళాం. అక్వాకల్చర్ చైనా, అమెరికాలో ట్రంప్ దెబ్బతో మన రొయ్య దెబ్బతినింది, గదిగలాడింది. ఓకే, ఆల్టర్నేటివ్ ఆ రైతాంగం ఆలోచించారు. నేను కూడా ₹1.50 ఇచ్చాను, ముందుకు వెళ్ళిపోతున్నాం. పెస్టిసైడ్స్ అన్నీ కూడా కంట్రోల్ చేస్తున్నాం, రాబోయే రోజుల్లో ఇవన్నీ చేస్తున్నాం. అట్లా రైతులు కూడా ముందుకు వస్తే సాధ్యమవుతుంది. కొన్ని ఏం చేస్తున్నారంటే కొంతమంది రైతులు, వాళ్ళకు కూడా ఎడ్యుకేట్ చేయాలి ఇంకా.